చూపిస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పుదీనాకు, పచ్చిమిర్చి అన్నీ కలిపి కట్ చేసి పెట్టుకున్నాం కదండి. చికెన్ లివర్ ఫ్రై తయారు చేసే విధానం అండి. వేసేసుకున్నామండి, కడిగి పెట్టుకున్నాము. చికెన్ లివర్ చూడండి, పెద్ద పెద్ద వేయండి, కట్ చేయలేదు, అలానే చేసేస్తున్నాను పీసెస్. హాఫ్ కేజీ లివర్ అండి, హాఫ్ కేజీ కంటే ఎక్కువే ఉంది లివరు. చక్కగా లివరు ఇగురులాగా వేస్తున్నామండి. లివర్ వేసేసుకుందాం. డైరెక్ట్ వేస్తే ఏమవుతుందంటే వాటర్ పడిపోతాయి, నీసు నీళ్ళు. మనం ఎంత కడిగినా కానీ ఆ కౌసు నీళ్ళు అనేది ఉంటుందండి. అందుకని ఇట్లా చేతి వేసుకోవాలి, లేదా వడబుట్టకు వేసుకొని వేసుకోవాలి. చూడండి, చక్కగా ఉల్లిపాయ బాగా వేగిపోయింది. లివర్ కూడా చక్కగా దానిలో వేగుతున్నాయి కాబట్టి టమోటా కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమోటా కూడా వేసేయాలి. పసుపు ఎందుకంటే మనం డైరెక్ట్గా తినలేమండి. కారం వండిన ఆ కూర అసలు కమ్మదనం అనేది తెలియదండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పేస్టు. ఇదిగా అండి గరం మసాలా వేసేసుకుందామండి. ఒక నిండుగా ఒక స్పూన్ అండి వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. అట్లాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు అండి. ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఆ ఫ్లేవరు చక్కగా కర్రీకి పట్టండి. ఆ ముక్కకి బాగా పట్టేసి గుమ్మగుమ్మలాడుతుందండి, స్మెల్ బాగుంటుంది. నాకైతే కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు ఇవి లేకపోతే నాకు అసలు కర్రీ నచ్చదండి. నాకు నువ్వు ఎన్ని వేసి వండినా కానీ ఆ మూడు వేయకపోతే వేస్ట్ అండి. మనం డైరెక్ట్గా ఏది తినలేం కాబట్టి అన్నీ మంచి తినాలి, అన్ని ఆకుకూరలు తినాలి. ఇట్లా కర్రీలో అయితే చక్కగా తినగలుగుతాము. డైరెక్ట్గా పుదీనాకు, కొత్తిమీర అంటే వెనకటోళ్ళు తినేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు డైరెక్ట్గా తినట్టే తినరు కదండి. దానిలో ఆ రసాయనం మొత్తం, దానిలో ఉన్న ఆకు మొత్తం ఆ రసం దిగి చక్కగా మగ్గిపోయి కర్రీలో గుమ్మగుమ్మలాడుతుందండి. చక్కటి వాసన వస్తుంది. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఆ ఫ్లేవర్ చూడండి గుమ్మగుమ్మలాడుతుంది. అయిపోయిందండి కంప్లీట్గా. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మీ ఫుల్ సపోర్ట్ మాకు కావాలండి. ప్లీజ్ దయచేసి ఒక సబ్స్క్రైబరు, ఒక లైక్, ఒక షేరు అవి చేయండి అండి. ప్లీజ్ అండి. నేను మీ నాగమణి అండి, నన్ను కూడా గుర్తించండి అండి. ప్లీజ్ అండి.